ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ పండగ పురస్కారాన్ని ఒక కళాకారులతో ఎంతో ఆనందంగా గడుపుకున్నటువంటి రోజు. అది కూడా ఒక కళాకారుడు, సంగీత విద్వాంసుడు పుట్టినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద ఆయన స్మరించుకుంటూ జరుపుకున్నామంటే ఈ అదృష్టం ఇందాక మహానుభావుడు బాబు గారు చెప్పినట్టు ఎవరికి రాదు అదృష్టం. ఎన్నో పదవులు ఆశించవచ్చు, ఎంతో సంపద ఆశించవచ్చు, ఎన్నో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించినా కూడా పెద్దలు చెప్పినట్టు ఈ స్టేజీ మీద మైకు పట్టుకొని మాట్లాడాలనేది ఒక కళాకారుడికే సాధ్యమైంది. వాళ్ళలో ఉన్నటువంటి కళను జీవిత సత్యానికి ఇది అని నిరూపించేటువంటి శక్తి, సామర్థ్యం సంగీతం ఒక మనస్సుకు శక్తినిస్తుంది. అటువంటి సంగీతాన్ని అందించినటువంటి కుటుంబం వరయూరు గారి కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములు ఎంతో సేవ చేశారు. పెదరాంజయ్య గారు అప్పుడు వైద్యం అంటే ఏదో తెలియని రోజుల్లో వైద్యం చేసి ఈ గ్రామాన్ని ఎంతో ఆదుకున్నారు. అలాగే సినరాంజయ్య గారు ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారు. అలాగే వాళ్ళ తనయుడు చక్రపాణి గారు మనకి కార్తీక మాసం వచ్చిన, మన సంక్రాంతి పండుగ వచ్చిన ఒక విద్వాంసుడు, హరిదాసుడు విద్వాంసుడితో ఈ గ్రామాన తిరిగి ఎంతో కళారూపాన్ని అందించినటువంటి కుటుంబం మన వరయూరు గారి కుటుంబం. వాళ్ళ అన్నదమ్ములు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ తనయుల్లో చక్రపాణి గారు ఒక్కడే ఉన్నారు, ఇద్దరు కాలం చేశారు. చక్రపాణి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఏ కార్యక్రమం చేసినా సాంఘిక నాటకాలు వేయించారు, పరిషత్ నాటకాలు వేయించారు, పౌరాణిక నాటకాలు. వాళ్ళ నాన్నగారు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అన్ని తిరిగి వేసిన ఘనత నాన్నగారికి దక్కితే, అదే రూట్లో వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చి పరిచయాలు చేసి నాటకాలు వేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం గ్రామం తరఫున. చినరామజయ సూరి గారిని ఎప్పుడూ ఈ గడ్డ మర్చిపోదు. అటువంటి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మాకు అదృష్టం కలిగినందుకు మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ కళాకారులు నాకు ఒక కోరిక ఉంది.